మన జీవితంలో మనం అనుకున్నది జరగాలి అంటే ఏం చేయాలి? మన జాతకాన్ని బట్టి మంచి పండితుడిని కానీ మీరు కాంటాక్ట్ అయితే, గురువుగారు గతంలో ఏం జరిగిందో తెలియదు, గత జన్మలో నేను ఏం తప్పు చేశానో, ఏం పాపం చేశానో, ఎటువంటి కర్మలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఈ జన్మలో మాత్రం నేను పూర్తిగా ప్రశాంతంగా ఆనందంగా జీవించాలనుకుంటున్నా, నా జీవితంలో నేను అనుకున్నది అనుకున్నట్టు సాధించాలనుకుంటున్నా, మరి నేనేం చేయాలి అని కానీ అడిగిన వాళ్ళు కొందరు ఉంటారండి. అది మహాజ్ఞానము, అది భగవంతుడి అనుగ్రహం వల్ల మాత్రమే అలా అడుగుతారండి. చాలామంది తమ జాతకాలని బట్టి మొండిగా ఉంటారు, ఏది పెద్ద చిన్న లేకుండా ప్రవర్తిస్తున్నారు, ఎవరి సలహాలు తీసుకోరన్నమాట. అప్పుడు నేను చెప్పిన సలహా ఏమంటే, మీ జాతకాన్ని బట్టి మీ లగ్నము, మీ నక్షత్రము, మీ రాశి, మీ దశ, వీటిలో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని బట్టి చక్కటి పరిష్కారాలు చేయటం వల్ల, ముఖ్యంగా మీరు నమ్ముతారో లేదో, గురుగ్రహం అనేది ఎంత గొప్పదంటే అన్ని గ్రహాలలో కూడా తాను కూర్చున్న స్థానాన్ని కాకుండా పంచమ స్థానాన్ని, సప్తమ స్థానాన్ని, 9వ స్థానాన్ని గురువు చూస్తాడు. కాబట్టి ఈ మూల త్రికోణ స్థానం అంటారు దీన్ని. ఏది 1, 5, 9 అన్నమాట. ఈ 3 స్థానాలని కూడా మనం సెట్ చేసుకున్నాం అనుకోండి, జీవితంలో అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. ఇది ఎంతోమందికి నేను చేసి ఇవ్వటం జరిగిందనమాట. ఆ గ్రహాల యొక్క పరిహారాలు చేయటం జరిగింది. ఆ యొక్క 3 గ్రహాలు అది ఎవరైతే చేసుకుంటారో, గురువు యొక్క స్థానాన్ని అంటే లగ్నము, మనం ఉన్న లగ్నము, లగ్నం నుంచి పంచమ స్థానము, పంచమ నుంచి 9వ స్థానం అనమాట. ఈ చేసుకోవటం వల్ల అనేక శుభాలు జరుగుతాయని చెప్పేసి మనం తెలుసుకోవాలి. మన జీవితంలో మనం అనుకున్నది అనుకున్నట్టు సాధించాలంటే ముందు మనం పాజిటివ్ ఎనర్జీ బాగా పెంచుకోవాలి. పనికి రాని విషయాలన్నీ కూడా వదిలివేయాలి. మనమైతే చేతిలో ఫోన్ ఉంటే ఏం చేస్తాం, ఇలా డిలీట్ చేసేస్తుంటాం, వెధవెది వెళ్ళిపోతుంది. అలాగే మన మైండ్ కూడా కంప్యూటర్ లాగానే మనం వాడుకోవాలి. డిలీట్ చేసామంటే మళ్ళీ రాకూడదు, మళ్ళీ ఎటువంటి వైరస్ ఉండకూడదు మైండ్లో. మళ్ళీ గతాన్ని ఆలోచిస్తూ మళ్ళీ ఆ వాటి మీద టైం స్పెండ్ చేయడం అనేది, ఒక పెద్దాయన ఒక మాట చెప్తాడు, గతంలో జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం అంటే చచ్చినోడుతో సమానం అనమాట. చచ్చినోడు బతికినోడు ఇది రెండు వాడు వేస్ట్, బతికి ఉండడం వేస్ట్ అనమాట. అలాగే రాబోయే ఫ్యూచర్ గురించి తెగ ఆలోచించి తెగ ప్రణాళికలు చేయడం కూడా తప్పే. ఉండాలి, ఒక ఏం ఉండాలి, నేను ఇది అవ్వాలనుకోవడం తప్పులేదు. కానీ వర్తమానం అంటే ఇప్పుడు జరుగుతున్న విషయాన్ని బాగా ఆలోచిస్తూ వర్తమానంలో జీవించేవాడే తెలివైన వాడన్నమాట. ఈరోజు మనది కాబట్టి నిన్న మన చేతిలో లేదు, రేపు మన చేతిలో లేదు, ఈరోజు మన చేతిలో ఉంది. కాబట్టి ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం ఏమిటంటే, నేను అనుకున్నది అనుకున్నట్టు జరగాలి అంటే ముందు మీ మనసుని ప్రశాంతంగా పెట్టుకొని గత అనుభవాలు వదిలేసి ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఈరోజు ఉన్న అవకాశాలని మనం అందిపుచ్చుకొని ఏ విధంగా మనము జీవితంలో ముందుకెళ్ళాలి, పాజిటివ్ ఎనర్జీ ఎలా పెంచుకోవాలి అని ఒక మంచి గురువుని సంప్రదించి మీ జ్యోతిష్యం జాతకాన్ని చూపించుకొని ఆ జాతకంలో ఉన్న గ్రహాల యొక్క స్థితిని బట్టి ఈ యొక్క లగ్నాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతికి చక్కగా పరిహారం చేసుకోవడం వల్ల మీరు జీవితంలో అనుకున్నది అనుకున్నట్టు సాధిస్తారు.